క్రితమే రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం వాళ్ళు ఒక లేఖ రిలీజ్ చేశారు. నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, ప్రమాదం ఏమి ఉండదు అని చెప్పారు. ఇప్పుడున్న దాని ప్రకారం అయితే రోజుకు 3 టీఎంసీల నీళ్లు కూడా లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు విషయం ఏంటంటే ఇంతకు ముందు కూడా లిఫ్ట్ చేసే విషయంలో అవరోధాలు ఉన్నాయా లేదా అనే దాని మీద కొంత సంశయం ఉండేది. ఆ దశలో కూడా ఎన్డీఎస్ఏ రిపోర్టు బేసిస్ మీద నేను అన్నాను, ఎన్డీఎస్ఏ లాంటి ఒక ఎక్స్పర్ట్ బాడీతో ఒక ఎడ్హాక్ ఒపీనియన్ తీసుకోండి. ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏం చేయొచ్చు, లిఫ్ట్ చేస్తే ఏం జరుగుతుంది ఏం జరగదు అనేటువంటి మాట మీద ఎన్డీఎస్ఏతో కన్సల్ట్ చేయమని అన్నాం. సరే, ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎర్లియర్ సిస్టమ్, తర్వాత మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఈ అభిప్రాయం వ్యక్తం చేశారో నేను ఐ సీన్ దాట్. ఇప్పుడు నేనేమంటానంటే ఐదర్ యూ షుడ్ ఈల్డ్ టు. ప్రకాష్ గారు మీకు పంపించాను చూడండి ఒకసారి లెటర్, రిటైర్డ్ ఇంజనీర్ల వాట్సాప్ లో నేను మీకు వాట్సాప్ చేశాను చూడండి ఒకసారి, ఎందుకంటే మీకు ఆ విషయం తెలియదన్నారు కాబట్టి. శరత్ గారు కంటిన్యూ. నాకు కూడా పెట్టండి దయచేసి. జస్ట్ చూచాయిగా వచ్చింది తప్ప ఐ హావ్ నాట్ సీన్ ది కరెక్ట్ థింగ్ యాజ్ సచ్. నాకు పెద్ద కరెక్ట్ గా ఐడియా రాలేదు దాని మీద. అయితే నేను అనేది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నేను సినాప్సిస్ చెప్తాను. ఇప్పుడు అన్నారం సుందిళ్లలో మినిమం డ్రాడౌన్ లెవెల్ వాటర్, మినిమం డ్రాడౌన్ లెవెల్ వరకు మాత్రమే స్టోరేజ్ ఉంచండి. దీనిలో 5 టీఎంసీలు, దీనిలో 3, 2 కలిపితే 8.8 టీఎంసీల వరకు స్టోరేజ్ ఉంచండి. ఉంచి నీళ్లను సైమల్టేనియస్ గా కోఆర్డినేషన్ గా లిఫ్ట్ చేయండి. ఒకవేళ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు ప్రమాదం జరిగినా ఈ రెండిట్లో కలిపితే 8.8 టీఎంసీల నీళ్లే నిల్వ ఉంటది కదా. 8.8 టీఎంసీలు అంటే 24 గంటల్లో 1,00,000 క్యూసెక్ల ప్రవాహం. అదేవిధంగా 12 గంటల్లో అయితే 2 లక్షలు, 6 గంటల్లో అయితే 4 లక్షలు, 3 గంటల్లో అయితే 8 లక్షల క్యూసెక్కులు, 3 అవర్స్ కంటిన్యూస్ గా ఫ్లో అయితే 8 లక్షల క్యూసెక్కులు. కాళేశ్వరం దగ్గర నుంచి ఇంతకు ముందే 10 లక్షల క్యూసెక్కులకు పైగా ప్రవాహం చాలాసార్లు పోయింది కాబట్టి నిజంగా అట్లా జరిగినా ఏమి కాదు. 10 లక్షల క్యూసెక్ల పైగా వరద చూసింది అని రిటైర్డ్ ఇంజనీర్లు అన్నారు. మీకు అది ఫార్వర్డ్ కూడా చేశాను. అది వాళ్ళు చెప్పింది. ఇప్పుడున్న వెళ్ళిన పరిస్థితుల దృష్ట్యా చేయండి అని చెప్పారు. ఇప్పుడు ఎట్లా అంటదంటే, స్వతహానన్న తెలవాలా, ఇతరులు చెప్తే అన్న వినేవాడిని విజ్ఞత గల వ్యక్తి అంటారు. సమాజంలో ఆ వ్యక్తికి గౌరవం, మర్యాద అది ఇది ఉంటది. ఇప్పుడు ప్రజాభిప్రాయాన్నన్నా గౌరవించాలా. మీరు నిన్న మొన్న రైతులతో డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళంతా ముక్త కంఠంతో మాకు నీళ్లు ఇవ్వాల్సిందే అనేటువంటి మాట మాట్లాడినారు. మనం ఏం చేసినాము, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బేసిస్ మీద మీరు ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ అడాక్క తెచ్చుకోండి అని అన్నాం. సరే, రైట్ ఆర్ రాంగ్, మన ఓన్ ఆఫీసర్స్ హూ ఆర్ ఈక్వల్లీ కాంపిటెంట్, హూ ఆర్ ది ఆర్కిటెక్ట్స్, హూ పార్టిసిపేటెడ్ ఇన్ ది కన్స్ట్రక్షన్, వాళ్ళు ఈనాడు ఒక టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఒపీనియన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ముందర ఇప్పుడు వేరే గత్యంతరం లేదు. ఒకవేళ ఇప్పటికి కూడా మూర్ఖంగా మేము లిఫ్ట్ చెయ్యము, మేము ఏ రకంగా రైతులను ఆదుకోము అనేటువంటి మాట మాట్లాడితే రేపు ప్రజాక్షేత్రంలో వాళ్లే దాని పరిస్థితి అనిపిస్తారు. నిన్న మనం చూసాం, రామ్మోహన్ రెడ్డి గారు నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతుంటే మీరు కొన్ని కాల్స్ తీసుకుంటే ఆ కాలర్స్ రైతులు ఎంత దుర్భరంగా మాట్లాడినారు ఆయన పట్ల. వాళ్ళు కూడా కాల్స్ తీసుకున్నాం. అంటే కాల్స్ అంటే రైతుల ఒపీనియన్. రైతులకు ఏముంటదంటే నీళ్ళు ఎట్లా అని ఇవ్వాలి ఉంటది, కానీ ప్రభుత్వ ఆలోచన, ప్రభుత్వం అన్ని చూసుకోవాలి కదా. మరి బ్యారేజ్ కొట్టుకపోతే లేకపోతే ఇంకేమైనా అయితే మళ్ళీ ఆస్తి మీరు కావాలని చేశారు, ఇట్లా చేశారు అని చెప్పి అట్లా కూడా అంటారు కదా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి డెఫినెట్ గా బాధ్యత ఉంటది, బాధ్యతాయుతంగా వాళ్ళు చేయాలి. సార్, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఈ అంశము 10 చోట్ల నలగడం వల్ల, 10 చోట్ల చర్చలు జరగడం వల్ల, ప్రజలలో ఈ అంశం మీద ఎక్కువగా చర్చోపచర్చలు జరుగుతుండడం వల్ల రకరకాల వాళ్ళు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. నేను ఒక అభిప్రాయం వ్యక్తం చేశాను, ప్రకాష్ గారు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు, కాంగ్రెస్ పార్టీ ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి, ముఖ్యమంత్రి ఒక రకంగా. ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాతనే ప్రజలు ఈనాడు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. నిన్న వాళ్ళు పదే చెప్పినారు, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు, మాకు కావాల్సింది మా పంటలు పండించుకోవడం, మా సమస్యలు, మన దైనందిన సమస్య ఇది అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఇన్ వ్యూ ఆఫ్ దిస్ రిపోర్ట్ ముఖ్యమంత్రికి ఇప్పుడు వేరే ఆస్కారం అంటూ ఏది లేదు. ఒకవేళ ఇది ఇట్లా కూడా జరగకపోతే ఈ ఇంజనీర్స్ ఇచ్చినటువంటి అడ్వైస్ బేసిస్ మీద ఏదైనా ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కూడా హైకోర్టులో వేయొచ్చు. ప్రకాష్ గారు లాంటి వాళ్ళు కనుక ఒకవేళ ముందుకు వస్తే, ఐ డోంట్ మైండ్ ఎక్స్టెండింగ్ మై సర్వీసెస్, ఐ కెన్ రాదర్ సీక్ ది ఇంటర్వెన్షన్ ఆఫ్ ది హైకోర్టు
టు ఇండల్జ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇది చాలా మూర్ఖత్వము. ప్రభుత్వము బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తుంది. ఈ ఇంజనీర్లు ఎక్కడో చేసిన వాళ్ళు కాదు, వీళ్ళకి సఫిషియంట్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంది. ఒకవేళ కావాలంటే లెట్ ది గవర్నమెంట్ టేక్ ఎ సెకండ్ ఒపీనియన్, బట్ ఇట్ షుడ్ బి టైమ్ బౌండ్ ప్రోగ్రామ్ అండ్ వాటర్ మస్ట్ బి రిలీజ్డ్ అని మనం అడగొచ్చు. ఇప్పుడు ఇరిగేషన్ వాటర్ సోర్సెస్ వాటి మీద చాలా తీర్పులు ఉన్నాయి, హైకోర్టు, సుప్రీంకోర్టు, రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మర్యాదగా సరే వాళ్ళు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి చేస్తారని అనుకుంటా. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా రైతులతో బహుళంగా శత్రుత్వం పెంచుకోవాలి, వాళ్లలో అపఖ్యాతి తెచ్చుకోవాలని ఉంటదని నేను అనుకోను. తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు కదా సార్. ఇప్పుడు దెర్ ఈస్ అన్ అదర్ హైకమాండ్ కాల్డ్ కాంగ్రెస్ హైకమాండ్ అనేది ఒకటి ఉంటది. వీళ్ళు ప్రతిపక్షాల వాళ్ళు చేస్తున్న ఈ అల్లర్లకు సంబంధించి, వీళ్ళు ఆందోళనలకు సంబంధించిన విషయాలు కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి పోతాయి. పోయినప్పుడు వాళ్ళు బేరీజ్ వేసుకుంటారు కదా, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రతిష్ట దెబ్బతింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రతిష్ట దెబ్బతింటేనే పోనీ అని ఊరుకునే పరిస్థితి కాంగ్రెస్ హైకమాండ్కి ఎందుకుంటుంది? వాళ్ళ రిప్రజెంటేటివ్ ఇతను. ఇఫ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ గుడ్స్ దే విల్ కీప్ హిమ్. మొన్న సిద్ధరామయ్య లాంటి వ్యక్తినే ఒకవేళ సందర్భంలో అతను ఈజ్ నాట్ ఎడిక్వేట్లీ రిప్రజెంటింగ్ ది పార్టీ ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు తీసేసి శివకుమార్కి ఇచ్చినారు. ఇప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీలో కూడా ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ చీఫ్ మినిస్టర్ శివకుమార్ అనే యాంగిల్లో వచ్చింది. అంటే ఆర్ఎస్ఎస్ కి సందిగ్ధులు పెట్టడం కానీ ఇతరత్రమైన అంశాల మీద కానీ. అట్లనే రేవంత్ రెడ్డి కూడా ఈ షుడ్ బిహేవ్ విత్ ఇన్ హిస్ పారామీటర్స్, విత్ ఇన్ హిస్ లిమిట్స్. ఈ కెనాట్ టేక్ ఏ యూనిలాటరల్ స్టాండ్. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా నేను నేరుగా నా ఇష్టం వచ్చినట్టే చేస్తా అంటే ప్రజాస్వామ్యంలో అది పనికి రాదు. ఒకవేళ మామూలుగా మర్యాదకు వినకపోతే అమర్యాదతోనైనా త్రూ కోర్టుల ద్వారానైనా లేకపోతే పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళైనా దీన్ని ఇంకో రకంగా ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే ముఖ్యమంత్రిని ప్రవర్తింపచేసే అవకాశాలు ఉంటాయి. బట్ వీల్ హావ్ టు ఎక్స్ప్లోర్ వాట్ ది గవర్నమెంట్ వుడ్ సే ఆన్ ది చీఫ్ దిస్ ఇంజనీర్స్ వ్యూ. ఇప్పుడు ఇవాళకి ఇప్పుడిప్పుడే రాగానైతే ఇచ్చేయలేరు కదా, ఆయన కూడా ఇరిగేషన్ మినిస్టర్ తో మాట్లాడాలి. తర్వాత ఇతర ఇంజనీర్లు ఇప్పుడు ఈ ఎవరైతే ఒపీనియన్ ఇచ్చినారో ఈ ఇంజనీర్లను కూడా పిలిచి మరి మీరు ఏం సర్వే చేశారు, ఏం చేశారయ్యా, మీరు ఇట్లాంటి అభిప్రాయం ఇచ్చారు కదా, ఇచ్చే ముందు మాకు గవర్నమెంట్ కూడా ఇస్తే బాగుండేది కదా, మా దగ్గర వచ్చి డిస్కషన్ చేస్తారు. మరి ఆయన ఏం మాట్లాడతాడో, ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఏదైనా కానీ ఒక 1 or 2 days టైం అయితే ప్రభుత్వానికి మనం ఇవ్వక తప్పదు. 3-4 days ఇచ్చారు. 2 days తర్వాత కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు ఉండి గదే కాళేశ్వరాన్ని కూలేశ్వరంగానే నిరూపిస్తా అనేటువంటి మంకుపట్టు, అంటే నేను పట్టిన కుందేడికి 3 కాళ్ళు అనే రకంగా ఒకవేళ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తే దానికి సరైనటువంటి మూల్యం వాళ్ళు చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పరిస్థితులలోనే ది కాంగ్రెస్ పాపులారిటీ ఇట్స్ లోయెస్ట్ ఎబ్. ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళు కాలర్స్ నే ఎదుర్కోలే పరిస్థితి లేదు. ఇంకా ప్రజలను ఎదుర్కోవడము అది ఇది అంత గొప్పలు చెప్పుకోవడం అదంతా వృధా. కాబట్టి ఇప్పుడైనా ఐ ఎక్స్పెక్ట్ దట్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వుడ్ yield to the public opinion. He would follow the engineer's advice. If necessary, let him take alternative from NDSA. అంటే వీళ్ళతో సంబంధం లేదు, వీళ్ళు ప్రైవేట్ ఇంజనీర్స్, వీళ్ళు గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్ తో లాభపడ్డాళ్ళు, కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ కి అనుకూలంగా ఒపీనియన్ ఇచ్చినారు అనే భావన కూడా ముఖ్యమంత్రికి ఉంటే ఉండొచ్చు కాక. ఎందుకంటే శ్యామ్ ప్రసాద్ రెడ్డి మిగతా వాళ్ళు పనిచేసిన వాళ్లే, అందులో ప్రముఖ పాత్రలలో పోషించిన వాళ్ళు. ఒక దశలో వాళ్ళ మాటే అక్కడ నెగ్గింది. సరే వాళ్ళు బయటకు వచ్చినాక మళ్ళా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడినారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బీ దట్ యాజ్ ఇట్ మే, లుకింగ్ ఎట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్, ది చీఫ్ మినిస్టర్ మస్ట్ టేక్ ఎ జనరస్ వ్యూ ఆన్ ది ఇష్యూ. హీ షుడ్ సర్టెన్లీ yield to the public opinion and release water and save the farmers and their crops. తర్వాత పంటలు నిన్న మొన్న చాలా మంది ఈటల రాజేందర్ కూడా నాట్లు 25% నాట్లు జరిగినాయి అని అన్నాడు కదా. చాలా నాకైతే అట్లాంటి రిపోర్ట్స్ ఏవి లేదండి. 5% నాట్లు జరిగితే ఎక్కువ. నాకు తెలిసిన మేరకు నేను సర్వే చేసిన మా ప్రాంతాల్లో అయితే 5% కూడా జరగలేదు. నీళ్లకు కటకట ఉంది, చాలా దుర్మార్గమైన పరిస్థితి. బూతులు తిడుతున్నారు రైతులు ఇవాళ కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యేలు. అంతేందుకంటే ఎమ్మెల్యేలు ఎవరు నియోజకవర్గాలకు పోయే పరిస్థితి లేరు. రైతులతో ఒక 100 మంది రైతులను కలిసే ఎమ్మెల్యే నాకు కొన్ని చూపెట్టండి సార్. కౌశిక్ గారు ఎవరు లేదు. ఎట్లా ఫేస్ చేస్తారు మరి ఈ సిచ్యువేషన్? సార్ ఇక్కడ సార్ ఇక్కడ వి ప్రకాష్ గారు, చరణ్ కౌశిక్ తర్వాత ఇస్తారు మీకు.